ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పేశారు. ఆయన చెప్పిన గుడ్ న్యూస్తో ఏపీలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు పెద్ద టెన్షన్ తీరింది. శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ఖాయంగా జరుగుతుందని, దానికి అందరూ సిద్ధంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే వారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఇక కేంద్రం నుంచి అందిన సమాచారం ప్రకారం పునర్విభజన పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించుకుందని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు పెట్టే అవకాశం ఉందని చెప్పారు. దీంతో రాష్ట్ర శాసనసభ స్థానాలు 225కు పెరుగుతాయని తెలిపారు. గతంలో అనుకున్నట్లుగా దీనికోసం రాజ్యాంగ సవరణ అవసరం లేదని, పార్లమెంటు అనుమతితో ఒక ఉత్తర్వు తీసుకొస్తే సరిపోతుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. అయితే ఇక్కడే ఒక ట్విస్టును కూడా ఆయన చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు జిల్లా యూనిట్గా కాకుండా లోక్సభ నియోజకవర్గం యూనిట్గా పునర్విభజన చేయాలని కేంద్రం అనుకుంటోందని, ఈ లెక్కన ప్రతి లోక్సభ నియోజకవర్గానికి 9 అసెంబ్లీ సీట్లు వస్తాయని వివరించారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తే మంచిదని, దీనివల్ల కొన్ని అయోమయాలు తొలగిపోతాయని కొందరు ఎంపీలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏదేమైనా చంద్రబాబు చెప్పిన ఈ గుడ్ న్యూస్తో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న నేతల పంట పండినట్లయింది. ఏపీలోనూ తెలంగాణలోనూ ఇప్పుడు చాలామంది ద్వితీయ శ్రేణి చిన్న నాయకులు సైతం ఎమ్మెల్యేలు కానున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.